ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎలిమినేషన్ బేబక్కది కరెక్టా? కాదా? అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో నా వర్షన్ ఏందనేది నేనైతే ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన దాని గురించి. ఎవరైనా చూడకుంటే దాన్ని చూడండి. చూసిన తర్వాతకి మీ ఒపీనియన్ కూడా కిందైతే షేర్ చేసుకోండి. సేమ్ టైం ఈ వీడియోలో కూడా కింద షేర్ చేయండి మీ ఒపీనియన్. అంటే బేబక్క ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్‌ఫెయిర్ అని చెప్పేసి. ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి మనం చెప్పినా కదా! నాకైతే పెద్దగా ఎక్కలేదనమాట. సో ప్రతిసారి కూడా ఊదరగొడుతున్నట్టే అనిపించింది. ట్విస్టులు, టర్నులు అని చెప్పేసి అంటున్నారు కానీ నాకైతే ఎక్కడ కూడా ఏం అనిపించలే. లిమిట్‌లెస్ అంటుండు. బట్ అక్కడైతే నిన్నటి ఎపిసోడ్ అయితేనేమి, అంతకుముందుకు సాటర్‌డే ఎపిసోడ్ అయితేనేమి పెద్దగా నాకు సారి వచ్చినప్పుడు ఏదో సంథింగ్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నాకెక్కడ కూడా రీచ్ అవ్వలేదు. సో, నా ఒపీనియన్ కూడా దాంట్లో షేర్ చేసుకున్నా. సో, అదే నిన్నటి ఎపిసోడ్ గురించి. బట్ ఈరోజు మనము మండే కాబట్టి డెఫినిట్‌గా నామినేషన్స్ ఉంటాయి. అవి వేరే లెవెల్‌లో ఉంటాయనమాట. వేరే లెవెల్‌లో సో, ఫైర్ అని ఉంటాయి. మరి ఈసారి నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? అలానే ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు కామన్‌గా సార్ ఫస్ట్ ఏం చెప్పిండు, క్యాప్టెన్స్ లేరు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. సో, అదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ తర్వాతకి ఏంది, మళ్ళీ చీఫ్‌లు అని చెప్పేసి ఒక క్లాను, వాళ్ళ మధ్యలో పోటీ. సో, ఇట్లా పెట్టేసి ఆ వీక్ వాళ్ళను ఎలాంటి నామినేషన్స్‌లో లేరు. వాళ్ళు క్లాన్ కాబట్టి, క్లాన్ చీఫ్స్ కాబట్టి వాళ్ళు నామినేషన్స్‌లో లేరు. మరి ఈసారి ఎట్లుంటదని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అంటే ఎవ్రీ సండే ఒక వీక్ నాటు క్యాప్టెన్ అయిపోయినాక నెక్స్ట్ మళ్ళా వీక్ వచ్చేసరికి క్యాప్టెన్ గారనమాట. సో, వేరే క్యాప్టెన్ ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ పదవి నుంచి దిగుతారు. మరి స్టిల్ ఆ పదవి ఉందా లేదా అని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇక ఆలస్యం లేకుండా ప్రోమో గురించి మాట్లాడుకుందాం అనమాట. సో, నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే కామన్‌గా ప్రాసెస్ ఏందంటే ఈసారి చీఫ్‌లు అలానే చీఫ్సేగానే ఉంటారనమాట. బట్ ఈసారి నామినేషన్‌లో కూడా వీళ్ళు పార్టే. సో, లాస్ట్ టైమ్ లెక్క ఎక్సెప్షన్ అంటూ వీళ్ళకేం లేదు. సో, చీఫ్‌లు కాబట్టి లాస్ట్ టైము వీళ్ళేందంటే బయటకొచ్చేసి వీళ్ళు డిసైడ్ చేసేది. సో, ఇద్దరిని అక్కడ పేర్లు చెప్పినప్పుడు సో, అక్కడ ఒకటుంటది. ఆ కత్తి తీసుకొచ్చి అలా గుండెలో గుచ్చాలే. సో, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని గుచ్చే ప్రయత్నం చేసేది లాస్ట్ వీక్‌లో అట్లా జరిగింది. బట్ ఈసారి చీఫ్‌లు కూడా నామినేషన్‌లో పార్ట్ అనమాట. అలానే వీళ్ళు కూడా వీళ్ళు నామినేట్ చేయొచ్చు. వీళ్ళని కూడా నామినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఒక కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ పిలిచినప్పుడు ఆ కంటెస్టెంట్ ఇద్దరు పేర్లు చెప్తారనమాట. సో, ఇద్దరు పేర్లు చెప్పిన తర్వాతకి వాళ్ళ పైన పెయింట్ వాటర్ అనేది వాళ్ళ మొఖాన చల్లాలి. అంటే మొఖం మీద పోయాలి. మెయిన్‌గా కాన్సెప్ట్ ఇది. అయితే ఇందులో మనకు స్టార్టింగ్ చూపించినప్పుడు ఏందంటే ప్రోమోలో ఫటాఫటా 3, 4 షాట్స్ చూపించిర్రు. అభయ్ ఆదిత్య మీద పోసినట్టు, సీత ప్రేరణ మీద పోసినట్టు, అభయ్ మళ్ళీ విష్ణు పైన పోసినట్టే విష్ణు అంటే విష్ణుప్రియ. సో, సోనియా వచ్చేసి నయనిక పైన పోసినట్టు చూపించిందనమాట. సో, ఇక డిస్కషన్ ఉంటాయి కదా! సో, డిస్కషన్ ఏందంటే సీత వచ్చేసి ప్రేరణతో చెప్తాదనమాట. సో, మీరు బయట అంతా మాట్లాడుకొని ఈ విధంగా ఫాలో అయ్యిదాం, ఆ విధంగా ఫాలో అయ్యిదాం అని చెప్పేసి మీరు అనుకుంటారు. బట్ అది నువ్వు ఫాలో అయితే ఫాలో అవ్వు. దట్ ఈస్ యువర్ విష్. బట్ వేరే వాళ్ళను ఫాలో అవ్వు అని చెప్పనీకి నీకు రైట్ లేదని చెప్పేసి ఇక్కడ సీత అయితే ప్రేరణతో అంటుంది. బట్ ఆ వీడియోలో మనకు విష్ణుప్రియ అని కూడా చూపించిర్రు. బట్ కాదనమాట. సో, ఇక్కడ అన్నది మొత్తానికైతే ప్రేరణే. ఎందుకంటే నెక్స్ట్ షాట్ మళ్ళా ప్రేరణదే ఉంటదనమాట. సో, ప్రతిసారి బయట అనే పదం బాగా వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? ఎందుకు ఆ పదాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు అన్నట్టు ప్రేరణ అయితే డిఫెండ్ చేసుకుంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ తర్వాతకి మళ్ళా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అయితేనేమి ఇట్లా మొత్తం ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మేబీ తను మాట్లాడొచ్చు ఇక్కడ ప్రేరణ. అప్పుడు సీత అంటది కదా! సో, నేను అలా చెప్పట్లేదు. అనవసరంగా నువ్వు మాటలైతే వదిలిపెట్టకు అని చెప్పేసి సీత అయితే ప్రేరణకి చెప్తుంటది. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ సీత వాయిస్ కూడా ప్రేరణ వాయిస్ కూడా వినబడుతుంది అరిచినట్టు. సో, తర్వాతకి ప్రేరణ అంట కదా! ఏం జరుగుతుంది ఇక్కడ నామినేషన్స్. సో, తను నన్ను నామినేట్ చేసినప్పుడు నా ఛాన్స్ కూడా ఇవ్వాలి కదా! నేను కూడా మాట్లాడాలి కదా! సో, నేను మాట్లాడొచ్చా? మాట్లాడొద్దా? ఏంది చీఫ్‌లు మీరు చెప్పండి అని చెప్పేసి అంటది. సేమ్ టైమ్ ఏందంటే సీతని ఇంకో మాట కూడా అంటదనమాట. ఏమంటే మాట అంటే వేరే విధంగా కాదు. సో, ఇప్పుడు నువ్వు నీ వెర్షన్ చెప్పినప్పుడు నేను కామ్‌గా ఇన్నా. సో, నా వెర్షన్ చెప్పినప్పుడు నువ్వు వింటా అని చెప్పేసి అన్నదానివి. మళ్ళీ నేను మాట్లాడుతుంటే మళ్ళా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అట్‌లీస్ట్ నీ మాటకు నువ్వన్నా రెస్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాననమాట. అంటే రెస్పెక్ట్ ఇచ్చేసి ఆపోజిట్ పర్సన్ మాట్లాడేటప్పుడు అట్‌లీస్ట్ విననీకి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి చెప్తది. అప్పుడు ఇక్కడ ఆ సీత ఏమంటదంటే, నాకు నచ్చితే నేను ఇంటా. సో, నాకు నచ్చనప్పుడు డెఫినిట్‌గా నేను మళ్ళీ మధ్యలో ఇంటర్ఫియర్ అయితానని చెప్పేసి ఇక్కడ సీత చెప్తది. సో, ఆ మాటతోటి ఆమె నిజంగా షాక్ అయిపోద్ది. ఎందుకంటే ఆమె ఇష్టమనమాట. ఈమె నుండి మొత్తం వేస్టే అప్పుడిక. సో, నువ్వు చెప్పు సీత అని చెప్పేసి ఈమె కామ్‌గా ఇన్నది. సో, ఇప్పుడు ప్రేరణ వర్షన్ కూడా ఇనాలి కామన్‌గా. బట్ ఆమెకు నచ్చట్లేదు. నేను మాట్లాడతా నా ఇష్టం అంటుంది. అప్పుడు ఏం చేస్తది? డిస్కషన్ అట్నే కంటిన్యూ అయితది. సో, నెక్స్ట్ ఆదిత్య అభయ్‌ని అడుగుతాడనమాట. సో, కంపేర్ విత్ మణికంఠ నీదేంటి తక్కువనా అని చెప్పేసి అన్నప్పుడు, సో, లేదన్నా ఇద్దరు మంచి కంటెస్టెంట్సే సో అని చెప్పేసి అక్కడ ఏదో సంథింగ్ చెప్పనీకి ట్రై చేస్తా అంటాడు. బట్ నేను చెప్తా అంటే ఓకే మాకు అర్థమైంది అని చెప్పేసి అంటాడనమాట. దాని గురించి అంతగానే పెద్దగా మనకు ప్రోమోలో కూడా ఏం చేసింది చూపియలేదు. సో, నెక్స్ట్ సోనియా అయితే నయనికతో అంటదనమాట. సో, డస్ట్‌బిన్‌ని తీసినా అది వేరే ప్లేస్‌ని తీసి ఆడ పెట్టినా కూడా యాస్ ఎ క్లాన్‌కి చీఫ్‌గా నువ్వున్నప్పుడు నువ్వు అట్‌లీస్ట్ అది క్లీన్ చేయాలి కదా! అని చెప్పేసి చెప్తానమాట. సో, అప్పుడు నయనిక అంటది కదా! సో, యాక్చువల్‌గా అరిచింది నేను కాదు కదా! సీత అక్కడ ఇష్యూ చేసింది ఆ రోజు. సో, ఏంటిది
అది ఉంటాయి కదా! మనకేంటిది కూల్ డ్రింక్‌ది అది ఒక చిన్న పేపరో సంథింగ్ ఒక డబ్బా ఉంటే డబ్బాను డస్ట్‌బిన్ నుంచి తీసి మళ్ళీ పైన పెట్టడము. సో, దానిపైన ఇష్యూ జరిగింది కాబట్టి మనకు లాస్ట్ వీక్. సో, ఆ విషయం గురించి ఇక్కడ క్లాన్ నువ్వే కాబట్టి నువ్వు చెప్పుకోవాల్సింది కదా! అని చెప్పేసి ఇక్కడ సోనియా అయితే నయనకి అంటది. అప్పుడు నయనకే చెప్పింది అరవలే అని చెప్తే అప్పుడు ఇక్కడ సోనియా అంటది, "నువ్వన్నా, క్లాన్ అన్నా ఒకటే. క్లాన్ అంటే నువ్వు, నువ్వంటే క్లాను. సో, నువ్వు ఆ క్లాన్‌కి రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ క్లాన్ మెంబర్స్‌ని కూడా నువ్వు మేనేజ్ చేసుకోవాలి. నువ్వు కూడా వాళ్ళతో పని చేయించుకోవాలని" చెప్పేసి ఇక్కడ సోనియా చెప్తుంది. అయితే ఇక్కడ అప్పుడు నైనిక అంటదంటే, "అది మీ క్లాన్‌లో ఉంటది కావచ్చు. బట్ మా క్లాన్‌లో ఉండదని" చెప్పేసి తర్వాతకి మళ్ళా మాట్లాడారు. సో, ఆ సిట్యుయేషన్‌కి, ఈ సిట్యుయేషన్‌కి ఎక్కడ కూడా సింక్ అయితే అవ్వలేదు. బట్ అది డిస్కషన్ సంథింగ్ ఎక్కడో జరుగుతుంది. సో, అది. నెక్స్ట్ సోనియా కూడా మళ్ళా సీతతో అంటుంది. సో, ఏంటంటే గేమ్‌కి, పర్సనల్‌కి డివిజన్ ఉంటదని చెప్పేసి నువ్వు అంటున్నావు. బట్ నాకైతే అట్లా అనిపించట్లేదు. సో, నువ్వు కొంచెం పర్సనాలిటీ నీకు ఇష్యూ ఉన్నట్టుంది. మేబీ నువ్వు ఇక్కడ పర్సనల్ డెవలప్ చేసుకోవాలి. అలానే ఇంకా ఈ గేమ్‌ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకు రావాలని నేను కోరుకుంటున్నా అని చెప్పేసి సీతకైతే సోనియా చెప్తదనమాట. అంటే ఎందుకంటే టాస్క్ ఇచ్చినప్పుడు తను కొంచెం హార్డ్ ఫీల్ తీసుకుంది కదా! ఎందుకంటే అందులో ఉన్నదాన్ని కూడా మాతోటి చేపిస్తారా? అంటే అని చెప్పేసి మాట్లాడింది. కాకపోతే వాళ్ళేమో పార్ట్ ఆఫ్ గేమ్ అన్నట్టు వాళ్ళు అక్కడ బిహేవ్ చేసిళ్ళు. బట్ ఇక్కడేమో తీసుకోలేదు మెయిన్‌గా. చెత్త డబ్బాలో ఏసిన దాన్ని కూడా తీసి మళ్ళీ పైన పెట్టి మళ్ళీ మాతోనే చేపిచ్చాలనా? మాకెలాగో పనిష్మెంట్ ఉన్నంత మాత్రాన మేము చేయాలన్న అవసరం ఏముంది? కింద పడ్డదాన్ని కింద వాళ్ళు మళ్ళీ అక్కడ ఏస్తే అయిపోయాయి కదా! మినిమమ్ అలాంటి వర్క్ అన్నా చేసుకోవచ్చు కదా! కావాలని చేయడం తప్పించి ఏం లేదు అని చెప్పేసి అంటుంది. కాకపోతే గేమే అదని చెప్పేసి వీళ్ళు అంటున్నారనమాట. సో, మేము యాస్ పర్ గేమ్ ఆడుతున్నాము. పర్సనల్‌గా ఏమైనా రైవల్రీ ఏం లేదు కదా! అన్నట్టు వీళ్ళ వర్షన్ వీళ్ళది. ఆమె వర్షన్ ఆమెదనమాట. సో, అక్కడ నిన్న నాగ్ సార్ కూడా అదే చెప్పిండు కదా! గేమ్ అంటేనే అదమ్మా. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే వీటన్నిటిని తట్టుకొని సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అయితే ముందుకెళ్దాం. లేకపోతే మన మధ్యలోనే బయటికెళ్తాం అని చెప్పేసి చెప్పిండు. సో, అప్పుడు ఇక్కడ అంటదిగా సీత అంటది కదా! సో, నాకు క్లారిటీ ఉందో నాకు తెలుసు. ముందు నీకుందా అన్నట్టు సోనియాతోని మాట్లాడుతది. సో, నువ్వు గేమ్ అర్థం చేసుకో. ముందు గేమ్ అర్థం చేసుకొని నాకు చెప్పు. నీకు ఈ గేమ్ అర్థం కాకముందుకే నాకేం చెప్పకని చెప్పేసి సోనియాను ఇక్కడ సీత అంటదనమాట. సో, అలానే ఇక నామినేషన్ చూపిస్తారు. క్లారిటీ, బొక్కలో క్లారిటీ అని చెప్పేసి ఇక్కడ సీత ఒక మాట అంటది. సీత మాట అనడంతోటి సో, అప్పుడు సోనియా అంటే సీత మైండ్ యువర్ వర్డ్స్ అని అంటది. సో, నేను నిన్ను అనలేదు బొక్కలో క్లారిటీ అని నిన్ను అనలేదని చెప్పేసి అంటదనమాట. సో, దీనితోనైతే ప్రోమో అయిపోయింది. ఇంకోటేందంటే నిన్నటి ఎపిసోడ్‌లో లాస్ట్‌లో ఒక ప్రోమో రిలీజ్ చేసారు కాబట్టి, ఆ ప్రోమో ఏంటిదంటే కామన్‌గా చెప్పినా కదా! ఇక్కడ సీత కూడా నిఖిల్‌ని నామినేట్ చేస్తది. సో, నామినేషన్ దేని గురించి అని చెప్తే, సో, యాక్చువల్‌గా ఫస్ట్ వీకే నేను నామినేట్ చేద్దాం అనుకున్నా. బట్ అప్పుడు నువ్వు చీఫ్ అయిపోయినావు, బతికిపోయినావు. బట్ ఈసారి ఆ అవకాశం లేదు. నిన్ను కూడా నేను నామినేట్ చేసే అవకాశం మాకు బిగ్ బాస్ ఇచ్చింది కాబట్టి, నీ పేరు కూడా చెప్తా అని చెప్పేసి ఇక్కడ చెప్పిందనమాట. ఎందుకంటే ఇప్పుడు సోనియా వచ్చేసి ఇక్కడ నయనతారని ఇక్కడ నామినేట్ చేసింది. ఎందుకంటే చీఫ్‌లకి ఈసారి ఎక్సెప్షన్ లేదని చెప్పేసి చెప్పనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, వీళ్ళ పైన కూడా పెయింట్ కలర్ పోసినంటే వీళ్ళు కూడా నామినేషన్‌లో ఉన్నట్టే. సో, ఇదైతే మొత్తానికి ప్రోమో రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే ఈ వీడియో తర్వాతకి నిన్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి దాని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసినాము. ఈ వీడియో తర్వాతకి ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది. సో, ఆ వీడియో కూడా మీకు చూడాలని ఉంటే కింద సబ్స్క్రిప్షన్ తర్వాతకి బెల్ ఐకాన్ ఉంటది కాబట్టి ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తదనమాట. సో, అర్థమైంది కదా! బాయ్.